హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ మనం చూస్తున్నాం అల్లు అర్జున్ గారి పైన గత కొంతకాలంగా కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కానివ్వండి, లేకుంటే విష ప్రచారం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు రీసెంట్గా హైపర్ ఆది గారు, అంటే ఆయన జనసేన పార్టీ తరఫు నుంచి ప్రచారం కూడా చేశారు. పవన్ కళ్యాణ్ గారు కాస్త సన్నిహితులను కూడా చెప్తూ ఉంటాం. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అల్లు అర్జున్ గారు కూడా మెగా ఫ్యామిలీకి చెందిన వారు, ఆయన పైన ట్రోల్స్ ఆపండి అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ ట్రోల్ చేస్తుంది మెగా ఫ్యాన్స్ అని చెప్పేసి కొంత ప్రచారం అయితే ఉంది సార్. అయితే ఇప్పుడన్నా మరి హైపర్ ఆది గారి కామెంట్స్తో ఆయన ట్రోలింగ్ ఆపుతారా? అల్లు అర్జున్ గారి పైన ఇటువంటి ప్రచారాలను ఆపేస్తారా? మీరు ఏం చెప్తారు సార్ హైపర్ ఆది గారి కామెంట్స్ పైన? అసలు హైపర్ ఆది ఏ అధికారంతో మాట్లాడతాడు ట్రోల్స్ ఆపండి అని? ఆపండి అని చెప్పినట్టయితే పవన్ కళ్యాణ్ చెప్పాలి, లేదా పెద్దాడు కనుక చిరంజీవి గారు చెప్పాలి. ఈయన హైపర్ ఆది ఆపండి అంటే ఆయనకి ఎంత మండుతుంది? ఎవరికి? అర్జున్కి. నువ్వు చెప్పడం ఏంటో అనుకుంటాడు కదా. అదేదో పెద్ద అని చెప్తే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ చెప్పిన బాగుంటుంది. ఇకపోతే వాళ్ళలో ఒక వేర్పాటు భావన వచ్చేసింది. ఇండిపెండెంట్ ఫ్యామిలీస్గా వాళ్ళు మానసికంగా విడిపోయారు. నేను అల్లు రామలింగి తాలూకు ఫ్యామిలీ. మా తాత అల్లు రామలింగే, మా నాన్న అరవింద్. అలాగే ఇక్కడ ఏంటంటే మేమందరూ చిరంజీవి ఫ్యామిలీ. ఎవరెవరు? రామ్ చరణే కాదు, సాయి ధర్మ తేజు, వరుణ్ తేజు, వీళ్ళందరూ, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ అనుకుంటున్నారంటే మా వైష్ణవ్ తేజు, వీళ్ళందరూ ఇటుపక్క ఉంటారు, వాళ్ళు అటుపక్క ఉంటారు. వాళ్ళు మానసికంగా డివైడ్ అయిపోయారు. బయటికి చెప్పటం లేదు, కానీ చిరంజీవి కూడా చాలా బాధపడ్డాడు. అంటే బిడ్డలాంటి వాడిని అనరాని మాటలు ఎవరు బన్నీ తాలూకు ఫ్యాన్స్ అంటే ఆయనకు కూడా బాధ ఉంటుంది కదా. అలాగే బన్నీ ఫ్యాన్స్ ఎరే పిచ్చాడా ఏమనుకుంటున్నావు, మా అల్లు రామలింగ గారు లేకపోయినట్టు నువ్వు బాపట్లో పంచర్లు వేసుకుంటాడు అన్నారు. అది గుచ్చుకుంటాయి కదా. అలాంటి మాటలు ఎవరన్నా సరే ఖండించాలి కదా. పాప బన్నీ ఖండించాడా? లేదు కదా. ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఇంటర్నల్గా వైరం పెట్టుకున్నారు. వైరం పెట్టుకుంటే ఇది ఆగదు. ఇప్పుడు పుష్ప ఉందండి, డిసెంబర్కి వెళ్ళిపోయిందండి. బికాజ్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అండ్ ఫ్యాన్స్ అని అనుకుంటారు కదా. అది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు, అనుకుంటున్నారు కదా. అవును. మరి వాడికి ఎలా ఉంటుంది? చూసావా ఎంత నష్టపోయారని. ఇప్పుడు ఒకరు ముఖం ఒకరు చూడకుండా అయిపోయింది. చూసావా విధి ఎలాంటిదో, జీవితం ఎలాంటిదో. సంపద వచ్చినప్పుడు ఒకరికొకరు ప్రాణ స్నేహితులు అని కలిసిపోయారు. సంపద అంతా ఖర్చు పెట్టి ఇప్పుడు ఇది పూర్తి చేయడానికి కూడా ఎవరు సంపద బయటికి తీస్తారు అనుకున్నప్పుడే నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఇలా చేసావు అనుకుంటారు సహజంగా. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉంది. ఏదో డిసెంబర్కి రిలీజ్ అవుతుంది అనుకుంటారు. అది బన్నీ అభిమానులందరికీ కూడా పెద్ద దెబ్బ కదా. డిసెంబర్కైనా పూర్తవుతుందో అవదో తెలీదు వాళ్ళకి. అందువల్ల ఇలాంటి ఎదురు దెబ్బలు ఒకరికొకరు తిన్నప్పుడు మనం ఎవరు అండి, మీ ఇద్దరు కలిసిపోండి అంటే ఇంకా కోపం వస్తుంది ఆయనకి. ఎవరికైనా సరే బాగా జుత్తు పీక్కొని మీ ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ పూర్తిగా ఒకరంటే ఒకరు కత్తులు నూరుకుంటున్నప్పుడు బాబు ఇద్దరు కలిసిపోంటారంటే ముందు దీన్ని నరికేస్తారు. కనుక అది ఏదో తనకంటే తను ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు ఆలోచిస్తాడేమో నాకు తెలియదు. కానీ అది ఇప్పుడు సమయం సందర్భం వస్తే బట్ ఎవరేమైనప్పుడు కూడా ఇండిపెండెంట్గానే వాళ్ళు బ్రతకాలని చూస్తున్నారు. దాన్ని ఎవరూ కాదనలేరండి. అదే చిరంజీవి చెప్పారు. ఆయన మార్గంలో ఆయన వెళ్ళనియండి, మీరెందుకు ఎత్తిపొడుస్తారు? ఆయన మార్గంలో ఆయన వెళ్ళే హక్కు అధికారం ఆయన లేదా? అదే కదా చిరంజీవి గారు చెప్తున్నారు. మీ మార్గంలో మీరు వెళ్ళండి, ఆయన మార్గంలో ఆయన వెళ్తాడు, ఆయన నచ్చింది ఆయన చేస్తారు, మీరెవరి మధ్యలో గొడవ పెట్టడానికి అంటున్నాడు ఆయన. ఎప్పటికీ మేము ఒక ఫ్యామిలీ. ఎప్పటికీ ఇప్పుడు చిరంజీవి గారు అల్లు అరవింద్ తాలూకు భార్య చేసుకున్నాడు. ఆ భార్య మామూలు భార్య, ప్రాణప్రదంగా ప్రేమించిన భార్య. ఆ భార్య మామూలు భార్య, పవన్ కళ్యాణ్ తల్లిగా భావించిన భార్య. అంతే కదా. ఇప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ వదులుకోలేడు కదా. వాళ్ళంటే ఇంకో ఇంటి పేరు, కానీ పవన్ కళ్యాణ్ కొనిదేలే కదా. వాళ్ళ వంశానికే మంచి పేరు తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కదా.
ఈరోజు కొనిజల అనే ఆ ఇంటి పేరు అందరికీ తెలిసింది కదా. కొనిజల పవన్ కళ్యాణ్ అనే నేను, అంటే ఆ కొనిజల వంశం ఎప్పటి నుంచి కొనసాగుతుందో కానీ ఒక్కసారి భారతదేశం అంతా నిన్న Z+ కేటగిరీ వచ్చినప్పుడు ఎలా వస్తున్నాడు తెలుసండి, ఒక 50 మంది పోలీసులు ఆ మధ్యలో చూస్తున్నాడు. అంతకంటే ఇంకేం కావాలండి వైభవం, అన్నయ్యకి కానీ తండ్రికి కానీ అంతకంటే ఇంకేం కావాలి. మరి వాళ్ళిద్దరి మధ్య మరి ఈయనకి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు. ఈయన ఫ్యాన్స్ తలుచుకుంటే ఏమైనా చేస్తారు, ముఖ్యమంత్రినే చేస్తారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు, ఒక ముఖ్యమంత్రిని చేశారు రూపాయి తీసుకోకుండా కష్టపడుతూ. మరి అలాంటప్పుడు మరి అల్లు అరవింద్ గారు, బన్నీ గారు వాళ్ళ చేతుల్లో ఎంత, అంటే వీళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఖండించాలి. అక్కడ అల్లు అరవింద్ ఖండిస్తే బాగుంటుంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఖండిస్తే బాగుంటుంది. చిరంజీవి ఖండించడు, అలాగని సమర్థించడు. అంటే సార్ పవన్ కళ్యాణ్ గారు, లేకుంటే అల్లు అరవింద్ గారు, లేకుంటే నాగబాబు గారు, చిరంజీవి గారు, అంటే వీళ్ళు ఖండిస్తేనే, వీళ్ళు బయటకు వచ్చి చెప్తేనే ఈ ట్రోలింగ్ ఆగుతుంది అనుకోవచ్చా? లేకుంటే మళ్ళీ ఏమైనా ఫ్యూచర్లో ఏదైనా ఈవెంట్ జరిగి వీళ్ళంతా కూడా కలిసిపోతే ఆ టైంలో ఆ ఫ్యామిలీ అంతా ఒకటే అని చెప్పేసి ఆ విధంగానే ట్రోలింగ్ ఆపేస్తారంటే ఏం జరగచ్చు అంటారు? అంటే ఇక్కడ అల్లు అరవింద్కి అంత లేదండి, చరిస్మా లేదండి. ఇప్పుడు చెప్పండి, దిల్ రాజుకున్నంత చరిస్మా అల్లు అరవింద్కి ఉందా? దిల్ రాజు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక హీరో అయిపోయాడు ఇండస్ట్రీలో. అలాగే అది అల్లు అరవింద్ చెప్తే అవ్వదు, అలాగే అశ్విని దత్ చెప్తే అవ్వదు, మరి మన సురేష్ బాబు చెప్పినా అవ్వదు. అటు చిరంజీవి చెప్తే అవుతుంది, చిరంజీవి చెప్పడు. పవన్ కళ్యాణ్ చెప్తే అవుతుంది, పవన్ కళ్యాణ్ చెప్పడు. వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఒకటే. ఇది ఎలా ఉంటుంది? ఏదో ఒక అకేషన్ రావాలి, అందరూ కలిసి ఏదో ఉండాలి. బట్ ఎవరైనా సరే ఓపెన్ అప్ అయ్యి ఏదో జరిగింది, పొరపాట్లు జరిగిపోయినాయి, రావాల్సిన అపార్థాలు వచ్చేసాయి, ఇక ముందు మేము అందరం కూడా హ్యాపీగా ఉంటాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని చిరంజీవి గారు, అరవింద్ గారు చెప్తే బాగుంటుంది. అది ఓకే, లేకపోతే ఇది కొనసాగుతూనే ఉంటుంది. మరి అల్లు అర్జున్ గారు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు సార్ ఇటువంటి, అంటే అల్లు అర్జున్ టీం నుంచి ఎవరన్నా? అంటే అద్దరు ఒక టీంను మెయింటైన్ చేయాలండి. ఆయనకి ఏంటంటే ఒక వల్లమాలిన స్థితికి చేరుకున్నప్పుడు ప్రేమ, అంటే అభిమానుల తాలూకు ప్రేమ కానీ పిచ్చి కానీ విపరీతమైన స్టేజ్కి చేరుకున్నప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయడం ఎవరితరం కాదు. ఇప్పుడు అదే వచ్చింది కదా పవన్ కళ్యాణ్కి. ఎవరిని రావద్దురా బాబంటే 1,5,00,000 వస్తున్నారు జనాలు, ఎక్కడికి వెళ్ళినా జనాలే. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చెప్తుంటే, బాబు మీరు బయటికి వెళ్ళొద్దండి, మీరు సభలు పెట్టొద్దని కేంద్రంలో ఇంటెలిజెన్స్ బలగాలన్నమాట. ఆ పోలీసు మా కంపెనీలు లేవు సహకరించడం కాదు, మాకు అసలు పోలీస్ ఫోర్సే. ఆయన ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని, ఆయనకి ఫ్యూచర్ అంటే మామూలుగా 50-100 కాదు కదా, కొన్ని లక్షల్లో కాదు కదా, 100 కోట్లలో దాదాపు ఒక 400 కోట్ల రూపాయలు పుష్ప 2కి వ్యయం చేసినట్టుగా ఒక అధికార సమాచారం. మరి 400 కోట్లు రావాలంటే, అంటే అది నెట్ రావాలంటే ఎంత అవ్వాలి? కనీసం 1000 కోట్లు కలెక్ట్ చేయాలి, అప్పుడే నెట్ వస్తుంది 400 కోట్లు. ఇవన్నీ ఆలోచించుకొని ఉభయలు కూడా వాళ్ళ తాలూకు హీరోల్ని గెలిపించుకుంటూ వాళ్ళ యోగక్షేమాలు చూడాలి, కానీ ఒకరినొకరు పనిష్ చేయాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎప్పటికైనా వాళ్ళు కలుసుకుంటారు, మధ్యలో కొట్టుకునే వాళ్ళే చెడ్డైపోతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.